ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ మా మార్నింగ్ ఇలా స్టార్ట్ అయిందనమాట. మేము రాజు వాళ్ళ హెడ్ ఆఫీస్కి వెళ్తున్నాము. సో తను ఏదో శాంపిల్స్ కలెక్ట్ చేసుకోవాలన్నమాట. వాళ్ళ హెడ్ ఆఫీస్ వచ్చేసి అవుట్స్కట్స్లో ఉంటుంది సిటీకి. అక్కడ చాలా ప్లెజెంట్గా ఉంటుంది. పాటు ఇవాళ లియో కూడా వస్తున్నాడు. లియోని ఎక్కడికి వెళ్ళినా సరే ఎక్కువసేపు అయితే మాత్రం ఇంట్లో వదిలేసి వెళ్ళము. ఇదివరకు నేను వర్క్ చేసేటప్పుడు 6 to 7 hours అది ఇంట్లో ఒక్కటే ఉండేది. బట్ ఇప్పుడు అలవాటు అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా మాతో పాటే వచ్చేస్తుంది అనమాట. సో మీకు చూపిస్తాను కార్లో అది చేసే గోల అల్లరి అన్నీ. ఇక్కడ చూసారు కదా, ఎవరి పెట్రోల్ వాళ్ళే ఫిల్ చేసుకోవాలన్నమాట వాళ్ళ కార్స్లో. ఇండియాలో అయితే మనమే కింగ్స్ అండ్ క్వీన్స్లా ఉంటాము, బట్ ఇక్కడ అలా కాదు. ఎనీవేస్ మంచిదే అనుకోండి, మన పని మనం చేసుకోవడం. కార్లో నుంచి కనుక ఒక్క సెకండ్ నేను కానీ రాజు కానీ బయటికి వెళ్తే వీటి రియాక్షన్ ఇలా ఉంటుంది అన్నమాట. లోపలికి వచ్చే వరకు కుయ్ 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 అంటూనే ఉంటాడు. ఇప్పుడు మనం ఎంటర్ అయిపోయాం వాళ్ళ హెడ్ ఆఫీస్ ఉన్న విలేజ్లోకి. అది విలేజ్లోనే ఉందన్నమాట వాళ్ళ హెడ్ ఆఫీస్. నేనెందుకు వెళ్తున్నా అంటే ఆ విలేజ్లో ఆఫీసెస్ ఎన్వైరన్మెంట్ అంతా చాలా బాగుంటుంది. అసలు డిస్టర్బెన్స్ లేకుండా ప్లెజెంట్గా ఉంటుంది అనమాట. సో అదంతా మీకు చూపించేసేద్దామని నేను కూడా కాజుతో పాటు వెళ్తున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, మనం ఎంటర్ అయిపోయాం. ఇవన్నీ హెడ్ ఆఫీసెస్ అనమాట. ఇక్కడే ఉంటా కార్ కీస్ ఏవి? కార్ కీస్ ఓపెన్ చేసి ఇస్తాను. ఒక నిమిషం ఇక్కడ పెట్టేది. బాయ్ రాజు. బాయ్ బాయ్ లియో, నేను కూడా వెళ్తున్నాను. రియాక్షన్ ఆఫ్ ద డే అనమాట. సో మేము కార్ దిగి బయటికి వెళ్తున్నా లేదంటే బాయ్ అని చెప్పినా వచ్చే రియాక్షన్ ఇలా ఉంటుంది లియో నుంచి. సో రాజు వెళ్ళిపోతుంటే నేను కూడా ఎక్కడ వెళ్ళిపోతాను అని హడావిడిగా అలా చూస్తున్నాడు అనమాట. బాగా అలవాటు అయిపోయాడు ఈ క్వారంటైన్ నుంచి. ఎప్పుడైనా కార్లో వెయిట్ చేయాల్సి వస్తే మనం ఏం చేస్తాం అయితే, ఇదిగో ఇప్పుడే కార్లోనే జడేసేసుకున్నాను. ఖాళీగా కూర్చోవడం కూడా చాలా కష్టం కదా. 10 minutes అని వెళ్ళాడు లోపలికి, ఇప్పుడు వరకు రాలేదు. 1/2 hour అవుతుంది, ఇంకా రాలేదు. నేను బయటికి తిరిగి ఆ చుట్టుపక్కల అంతా షూట్ చేద్దామంటే వర్షం పడుతుంది కరెక్ట్గా టైం. నేను అసలు మీకు చూపిద్దామని ఇంత దూరం వచ్చాను. ఇక్కడికి వచ్చేసరికేమో బాగా అంటే కాదు, కొంచెం అయితే వర్షం పడింది. ఇప్పుడు ఈ లియోని తీసుకుని నేను బయటికి వెళ్తే నన్ను అయితే షూట్ చేసుకునేవ్వదు, అది లాగుతానే ఉంటుంది అనమాట. దట్స్ ద రీజన్. దీంతో లియో హెయిర్ క్లీన్ చేస్తాం. నాకైతే వెయిట్ చేయడం అనేది చాలా పెద్ద కష్టమైన విషయం అనమాట. సో ఇలా బోర్ కొట్టి కార్ మొత్తం కెలికేసాను. తర్వాత ఇంకా కొంచెం అలా తడిగా ఉన్న పర్వాలేదని చెప్పి లియో గాడితో కాస్త ఇలా బయటకు వచ్చేసాను. మీకు కూడా కొంచెం ఆ సరౌండింగ్స్ ఎలా ఉంటుంది, ఎంత ప్లెజెంట్గా ఉంటాయి ఆఫీసెస్ ఎన్వైరన్మెంట్ అంతా అని చూపించడానికి బయటకు వచ్చేసాను. అసలు ఈ లియో నన్ను వీడియో తీయనివ్వట్లేదు, లాగుతూనే ఉంది. ఇదన్నమాట, ఈ లియోతో బయటకు వస్తే నా పరిస్థితి ఇది. ఆహా, ఇప్పుడే కాస్త సన్లైట్ వచ్చింది. ఇట్లా లాగుతూనే ఉంటాడు లియో గాడు. బయటకు వస్తే అదొక ఎగ్జైట్మెంట్ ఏంటో మరి. బయటకు వస్తే వీడు ఎగ్జైట్మెంటే వేరు. ఇది వాళ్ళ ఆఫీస్ ఎంట్రన్స్ అనమాట. నాకైతే లోపలికి వెళ్ళి రాజుని పిలవాలనిపించింది, బట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ కదా, తనకి తన పనులు ఉంటాయి. 10 నిమిషాలు అయిపోయి గంట అవుతుంది. కాస్త వెరైటీగా బయటికి వెళ్ళినట్టు ఉంటుందని వచ్చా అన్నమాట.
తను ఎప్పుడైనా రీసెర్చ్కి సంబంధించిన శాంపిల్స్ అవి ఏమైనా కలెక్ట్ చేసుకోవాలంటే ఆ శాంపిల్స్ ఏమైనా కలెక్ట్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు తను ఇలా ఈ మెయిన్ బ్రాంచ్కి వచ్చి కలెక్ట్ చేసుకోవాలి. జనరల్గా అయితే ట్రైన్లో వచ్చేస్తాడు, నేను లేకపోతే మనం ఉన్నాం కదా గెలకడానికి. సో అందుకని ఇప్పుడు నేను ఉన్నాను కాబట్టి కార్లో వచ్చాము ఈ లియో గాడితో. ఈ లియోతో అసలు బయటికి అనేది అసలు చాలా కష్టం, బయటికి రావడమే కష్టం. బయటకు వచ్చి మళ్ళీ నేను వీడియో తీసి రికార్డ్ చేసుకోవాలంటే అది ఇంకా కష్టం వీడితోటి. మేమైతే ఇలా నడుచుకుంటూ వచ్చేస్తున్నాం. రాజు కనుక బయటకు వస్తే ఎత్తుక్కుంటాడు ఎటు వెళ్ళిపోయానా అని. ఆ వెదర్ కానీ ఆ ఏరియా కానీ చాలా ప్లెజెంట్గా ఉంది. అలాంటి ఏరియాలో అన్ని ఆఫీసెస్ ఉంటే ఎంత బాగుంటుంది కదా అనిపించింది. ఇదిగో ఈ లియోని ఇక్కడ కట్టేసి నేనైతే వీడియో తీసుకుంటున్నాను. లియో బాయ్. నో ఇక్కడే ఉంటున్నా. ఇదిగో చూసారా, అసలు ఒక్క నిమిషం కూడా బాయ్ అనే మాట దానికి వినపడకూడదు అనమాట. నేను మళ్ళీ వర్క్ స్టార్ట్ చేస్తే దీని పరిస్థితి ఏంటో కూడా నాకు అర్థం కావట్లేదు. లియో అన్నీ కూడా రీసెర్చ్కి సంబంధించిన ఆఫీసెస్, ఇంకా ఓల్డ్ ఏజ్ హోమ్ కూడా ఇక్కడ ఒకటి ఉందన్నమాట. అలా అన్నమాట ఇవన్నీ. ఫైనలీ ఆఫ్టర్ 2 hours వచ్చేసాడు. వచ్చాక తను ఏం అడిగాడంటే చిల్ అయ్యావా ఎంతసేపు అని అడుగుతున్నాడు అనమాట. చిల్ కాదు, చిల్లి తిన్నంత కారంగా అనిపించింది అని అనుకున్నాను. సో మేము ఇలా మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నాం వియన్నాకి. వియన్నా వెళ్ళిన తర్వాత మాకు కొంచెం కొన్ని పర్చేస్ చేసే పని ఉందన్నమాట. సో షాపింగ్ మాల్కి వెళ్ళి అది కొనుక్కొని ఇంకా ఇంటికి వెళ్ళిపోయాము. ఇంటికి వెళ్ళిపోయే దారిలో నేను ఒక బ్యూటిఫుల్ థింగ్ ఒకటి చూశాను. ఈ వీడియో లాస్ట్లో చూసేసేయండి అదేంటనేది. దారిలో ఇంట్రెస్టింగ్గా ఇది ఒకటి చూసాను నేను. అసలు ఎంత బాగా చేశారు కదా. అతను శాండ్ తోటి కుక్కని, కుక్క బేబీని, అదే కుక్క పిల్లని అలా చేశాడనమాట. ఇక్కడ టాలెంట్స్ అన్నీ కూడా రోడ్డు మీద కనిపించేస్తాయి మనకి వీకెండ్ వస్తే. మా లియో గాడు కూడా ఫుల్గా రెస్ట్ తీసుకుంటున్నాడు. మార్నింగ్ అంతా మాతో తిరిగి అలసిపోయాడు కదా, ఇలా క్యూట్గా పడుకుంటున్నాడు అనమాట. సో అదండి ఈ వ్లాగ్. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సీ యూ సూన్.